మే నెల కనుక బాంబేలో బాగా వేడిగా ఉంటుంది. ఋతుపవనాలు ఇంకా వచ్చి ఉండవు. కాశ్మీర్లో అయితే గాలి నీళ్లు ఆరోగ్యానికి మంచివి అని అందరూ అంటుంటారు. అక్కడికి వెళ్ళాలి అని ప్రభుపాద కూడా నిశ్చయించుకుంటారు. కానీ స్టే చేయడానికి సరైన ప్లేస్ దొరకదు, అక్కడ వసతి దొరకదు. పైగా ఇక్కడ ఎంత వేడిగా ఉంది, అక్కడ మరీ వాతావరణం శీతలంగా ఉంటుంది. ఈ లోపల ఒక రోజు మాజీ గవర్నర్ శ్రీమన్నారాయణ అని ఆయన కలుసుకోవడానికి వస్తాడు. ప్రభుపాదను పరామర్శించాక, మీ ఆరోగ్యం గురించి మీరు శ్రద్ధ తీసుకోవాలి, మీరు త్వరలోనే కోలుకుంటారు అని ఆశిస్తున్నాను అంటారు. ప్రభుపాద నవ్వుతారు. ఆహా, నిజమే, కానీ ఇది పాత యంత్రం అయిపోయింది, దీన్ని బాగు చేయాలనుకున్న కొద్దీ ఇంకా ఇంకా చెడిపోతూ ఉంటుంది అంటారు. మళ్ళీ ఆయనే అంటారు, నా పని మాత్రం ఎప్పుడూ ఆగదు, ఈ పుస్తకాలు రచించటమే నా ముఖ్యమైన పని, అది కంటిన్యూ అవుతూనే ఉంది. ఇంకా గవర్నర్తో పాటు ఇంకా కొందరు ఇండియన్ గెస్టులు కూడా ఉంటారు అక్కడ. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆయనకి సలహా ఇస్తారు. కాశ్మీరు, శ్రీనగరు, డెహ్రాడూను, ముసోరి, సిమ్లా, హరిద్వారు ఇవన్నీ కూడా హెల్త్కి చాలా మంచివి అని అంటారు. అవును, హరిద్వార్లో నీళ్లు మంచివి, కానీ అంతకంటే మంచి నీళ్లు గంగా తీరాన రిషికేశ్లో దొరుకుతాయి. గంగా నది ఒడ్డున ఉన్న ఊళ్ళన్నిటిలోనూ నీళ్ళు చాలా బాగుంటాయి, అక్కడ వెళ్ళడానికి మేము ఏర్పాట్లు చేస్తాము అని శ్రీమన్నారాయణ అంటాడు. అలా ఆయన రిషికేశ్కి వెళ్ళాలి అని నిర్ణయం అవుతుంది. ఒక వారం రోజుల లోపల బాంబే వదిలి వెళ్ళటానికి ప్రభుపాద రెడీ అవుతారు. ఋషికేశ్లో దిగిన మొదటి వారం రోజులు స్వర్గంలో ఉన్నట్లు అనిపిస్తుంటుంది. ఆ సుందరమైన గ్రామీణ పరిసరాలు, మంచి వాతావరణంలో మంచి ఆహారం తీసుకోగలుగుతూ ఆయన కోలుకుంటున్న ఆశలు కూడా అందరికి కలుగుతాయన్నమాట. ఋషికేశ్లో ఉండే భక్తులు కూడా చాలా ఉత్సాహంగా ఉంటారు. ప్రభుపాద కూడా అంతే. ఆ పడవలో గంగానది దాటుతున్నప్పుడు తాగడానికి నది మధ్య నుంచి మంచినీళ్ళు తెమ్మని అడుగుతారు. ఋషికేశ్లో వాళ్ళు ఒక వ్యక్తి ఇంట్లో ఆయనకి ఆతిథ్యం ఇస్తారు. తన కోసం అరేంజ్ చేసిన గది ఆయనకు నచ్చుతుంది. తమ శిష్యుల్ని వంట ఎలా చేయాలో చూపించడానికి చాలా హుషారుగా ఆయన కిచెన్లోకి కూడా వెళ్తారు. ఏసీ భక్తి వేదాంత స్వామి అక్కడికి వచ్చారు అని టూరిస్టుల ద్వారా అందరికీ తెలిసిపోతుంది. అప్పటికే ప్రభుపాద బాగా ఫేమస్ అయి ఉన్నారు. అమెరికాలో ఆయన సాధించిన విజయాలు మన సంస్కృతిని, మన హిందూ సంస్కృతిని కూడా అని కాదు, భారతీయ సంస్కృతిని ఆయన ప్రపంచానికంతా వెల్లడి చేయడం పట్ల, ప్రచారం చేయడం పట్ల అందరూ కూడా ఆయన పట్ల చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. సరే, అందరికీ తెలిసిపోతుంది. ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 6 వరకు 1 గంట విజిటర్స్ ఆయన ఒప్పుకుంటారు, 1 గంట వాళ్ళని కలుసుకోవటానికి. ఈ వెస్టర్న్ టూరిస్టులు, హిప్పీసు, వెకేషన్ గడపడం కోసం వచ్చే ఇండియన్ టూరిస్టులు మొత్తానికి 40-50 మంది వచ్చేసేవాళ్ళు ఆ గంట టైంలోనే. ప్రభుపాద కంఠస్వరము వీక్గా అనిపించినా కూడా భగవద్గీత యాజ్ ఇట్ ఈజ్ గురించి ఆయన అసలు భగవద్గీత ఇంపార్టెన్స్ని యాజ్ ఇట్ ఈజ్గా ఎలా ఉండాలి అనే దాని గురించి ఆయన నొక్కి వక్కాణించేవారు. ఋషికేశ్లో ప్రభుపాదతో పాటు కొంతమంది డిసైపుల్స్ మాత్రమే ఉంటారు. ఒక వారం రోజులు సమయం వాళ్ళకి ఏదో హాలిడే ట్రిప్కి వచ్చినట్లుగా సంతోషంగా సరదాగా గడిచిపోతుంది. వంట ఎలా చేయాలో ప్రభుపాద వాళ్ళకి చూపిస్తారు. వంట చేసేటప్పుడు వాళ్ళ కథలు చెప్తారు. బద్ధకస్తుడు వంట చేయలేడు అంటారు ఆయన. తర్వాత బద్ధకస్తుల గురించి ఒక కథ చెప్తారు. ఒక రాజు తన రాజ్యంలో ఉన్న బద్ధకస్తులందరూ ధర్మశాలకు వచ్చి ఫ్రీగా భోజనం చేయాలి అని చాటింపేస్తారు. రాజ్యంలో ఉన్న చాలా మంది మేము బద్ధకస్తులు అని చెప్పుకుంటూ వచ్చి అక్కడ చేరతారు. అప్పుడు రాజు తన మంత్రితో ఆ ధర్మశాలకు నిప్పు పెట్టండి అంటాడు. నిజంగానే నిప్పు పెట్టేస్తారు. 2 వ్యక్తులు తప్ప తక్కిన వాళ్ళందరూ లేచి లేస్తూ బిల్డింగ్ నుంచి పారిపోతారు. లోపల ఉండిపోయారు 2 ఉన్నారు కదా, వాళ్ళు ఒకడంటాడు, అబ్బా నిప్పు శాఖ తగలడం వలన నా వీపు బాగా వేడెక్కుతుందిరా అంటాడు. రెండో వాడు అంటాడు, ఏం కాదులే, అటువైపు తిరిగి పడుకో అని. రాజు వాళ్ళిద్దరిని చూపించి, వీళ్ళు నిజమైన బద్ధకస్తులు, వీళ్ళకు ఉచితంగా భోజనం పెట్టండి అన్నాడు. ఇట్లాగా ప్రభుపాద చక్కగా అది ఇది ఉదాహరణలు, కథలు చెప్తూ అందరూ సంతోషంగా ఉంటారు. 8వ రోజు అంటే May 15th ఈవినింగ్
ఋతుపవనాలు రాకను ప్రకటించడానికి, జనరల్గా ఋతుపవనాలకు వచ్చేదానికి ముందు తెలిసిపోతుంది అనమాట వెదర్ చేంజ్ అవ్వబోతుంది అని. ఇప్పుడు ఎలాగుందంటే ఏదో దాన్ని ఋతుపవనాలు రాకను ప్రకటించడానికి వచ్చిన దూతలాగా ఒక ఇసుక తుఫాను వచ్చేస్తుంది. దాంతో మొత్తం ఎలక్ట్రిసిటీ సప్లై అంతా కట్ అయిపోతుంది. ఫ్యాన్స్ తిరగడం లేదు, విపరీతమైన గాలులు, దాంతో కిటికీలన్నీ మూసేయాల్సి వస్తుంది, గది వేడెక్కిపోతుంది. తెల్లవారుజామున 5 గంటలకి ప్రభుపాద తమాలకృష్ణని పిలిచి చాలా నీరసంగా ఉంది అంటారు. తమాలకృష్ణ ఒక గంట సేపు ఆయనకు మసాజ్ చేస్తాడు. తెల్లారాక కూడా గాలు లాగవు, ఇసుక కురుస్తూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు రిషికేశ్లో ఉన్నారనమాట. తర్వాత అంటే మరుసటి రోజు రాత్రి కూడా తుఫాన్ కంటిన్యూ అవుతుంది, కరెంట్ రాలేదు. ఆయన కాలి చేతులు నీరు పట్టినట్లుగా వాపులు వచ్చేస్తుంటాయి. తమాలకృష్ణకు టెన్షన్గా ఉంటుంది. ఇదేంటి ప్రభుపాద్ అంటారు. ఆయనకి ఒకలాగా ఉంది, విసుగ్గా ఉందన్నమాట. నువ్వెందుకు బాధపడతావు, ఇది నా శరీరం, నేనే కంగారు పడడం లేదు అంటారు. ఇలా రావడము మెటీరియల్గా తీసుకుంటే మంచిది కాదు, సమయం మీరిపోతూ ఉంది. ఇప్పుడు ప్రతిదీ జీబీసీకి అప్పగించాల్సి ఉంది. అలా చేస్తే నేను లేకపోయినా అన్ని సవ్యంగా జరుగుతాయి. నువ్వు వీలునామా రాయి, నేను సంతకం చేస్తాను అంటారు. అంటే ఇంతవరకు ఆయన ఇండైరెక్ట్గా సూచించిన విషయాలు అయినా కూడా ఇప్పుడు డైరెక్ట్గా ఖచ్చితంగా ఆదేశిస్తున్నారు ఆయన. అర్ధరాత్రి దాటాక అకస్మాత్తుగా 1:30 టైం అప్పుడు ప్రభుపాద గదిలో బెల్లు మోగుతుంది. తమాలకృష్ణ, క్షీర్చోర్ గోపీనాథ్ పరిగెత్తు లోపలికి వెళ్తారు. దొంతల్లోంచి ఆయన చాలా బలహీనంగా, నా ఆరోగ్య పరిస్థితి ఏం బాగలేదు, నేను వెంటనే వృందావనానికి వెళ్ళాలి అంటారు. ఒకవేళ మరణించాల్సి వస్తే అది వృందావనంలోనే జరగాలి అని ఆయన కోరిక. ఆయన వెంటనే వెళ్ళాలి అంటున్నారు కనుక ఆయన శిష్యులు రాత్రంతా మేల్కుని సామాను సర్దుతారు, అన్నీ సిద్ధం చేస్తారు. ట్రైన్లో సీట్లు దొరకవు, అందుకని కారులోనే వెళ్ళాలి అని నిర్ణయించుకుంటారు. వాళ్ళు ఢిల్లీ ఆగ్రా రోడ్ దాటగానే మొదటిసారిగా ప్రభుపాద భక్తివేదాంత స్వామి మార్గ్ అని రాస్తున్న రాతి పలకాన్ని చూశారు. అంత దూరం వెళ్ళాక వాళ్ళ కోసమే మోటార్ బైక్ పైన ఎదురు చూస్తూ ఉంటాడు గుణార్ణవ. ప్రభుపాదులు వచ్చారు అనే వార్త తెలియజేయడానికి గుణార్ణవ వాయువేగంగా, అంటే వాయువేగ మనోవేగాలు అంటాం కదా, అట్లా వెళ్ళి కృష్ణ బలరామ మందిర్ దగ్గరికి అందరికీ ఇన్ఫార్మ్ చేస్తాడు. కారు మందిరం చేరుకునేసరికి గురుకుల విద్యార్థులతో సహా ఒక పెద్ద సంకీర్తన బృందం మహామంత్ర కీర్తన చేస్తూ ఆయనకు స్వాగతం చెప్తారు. 4 శిష్యులు ప్రభుపాదని ఒక పల్లకీలో కూర్చోబెట్టి మందిరంలోకి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆయన కృష్ణ బలరాములకి వందనాలు అర్పిస్తారు. ఆయన గౌరవార్థం ఆరతి ఉత్సవం జరుగుతుంది. అప్పుడు అక్కడ చేరిన భక్తులను ఉద్దేశించి చాలా క్లుప్తంగా మాట్లాడతారు. ఒకవేళ మరణమే సంభవిస్తే దాన్ని ఇక్కడే జరగనిద్దాం అంటారు ఆయన. ఆయన మాటలను, గంభీరంగా ఉన్న ముఖ వైఖరిని చూసి అనుకోకుండా వినాల్సి వచ్చిన ఆ మాటలు విని కొందరు శిష్యులు ఏడవడం మొదలు పెడతారు. కాబట్టి ఇప్పుడు ఇక కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు, చెప్పాల్సిందంతా ఆల్రెడీ నా పుస్తకాల్లో చెప్పాను. దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి, మీ ప్రయత్నాలను కొనసాగించండి. నేనున్నా ఉండకపోయినా పర్వాలేదు. కృష్ణుడు ఎలా శాశ్వతంగా జీవించి ఉంటాడో అదేవిధంగా జీవాత్మ కూడా శాశ్వతంగా జీవించుంటుంది. కీర్తిర్యస్య సజీవతి అంటే భగవంతుడిని సేవించేవాడికి మరణం లేదు, ఎప్పుడు జీవించే ఉంటాడు. అంచేత కృష్ణుని ఎలా సేవించాలో మీరు నేర్చుకున్నారు. కృష్ణుడితో ఉంటే మన జీవితం శాశ్వతం. శరీరం ఉంది అంటే అది మాయమైపోవడానికి ఉంది. కనుక కృష్ణుని సేవించడం ద్వారా శాశ్వతంగా జీవించండి. ఇలా బృందావనానికి తిరిగి వచ్చిన మరుసటి రోజు ఆయన ఒక శిష్యుడికి లెటర్ రాస్తారు. ఆరోగ్యం బాగుపడుతుందనే ఆశతో నేను రిషికేశ్కి వెళ్ళాను, కానీ బాగుపడడానికి బదులుగా మరింతగా నీరసపడ్డాను. ఇప్పుడు నేను బృందావనానికి, నా స్వధామానికి తిరిగి వచ్చాను. ఏదైనా అవాంఛితమైంది జరిగినా కనీసం నేను ఇక్కడే బృందావనంలోనే ఉంటాను. తర్వాత ప్రభుపాద తమాలకృష్ణ గదిలోకి పిలిపిస్తారు. నా వెంట ఎప్పుడూ 3-4 మనుషులు ఉండేటట్లు ఏర్పాటు చెయ్యి. అన్ని సమయాల్లోనూ సంకీర్తన చేయండి, భాగవతం పఠించండి. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, బతకడానికి ప్రయత్నించడము, మరణానికి సిద్ధపడడం. విషమ పరిస్థితికి సిద్ధపడడమే మంచిది. ఇప్పుడు నేను కొంచెం ఆహారం తీసుకోవటానికి ప్రయత్నిస్తాను. రషీద్ మహారాజు మంచినీళ్ళు కూడా తాగలేదు అంటారు. ఆయన మానసిక స్థితి చూశాక తమాలకృష్ణ వీలునామా ఆవశ్యత గురించి ప్రస్తావిస్తాడనమాట. మరణం సమీపించింది అనే దృష్టితో వీలునామా రాయటం జరగకూడదు,
కానీ ఎటువంటి విషమ పరిస్థితికైనా సిద్ధపడడం అనే స్ఫూర్తితో రాయాలి. చివరి నిమిషంలో చేయదగింది కాదు గనుక కొన్ని పనులు ముందే పూర్తి చేయటం మంచిది. ఈ ఉద్దేశంతోనే చెయ్యాలి అని. ఇస్కాన్ ఆస్తిపాస్తులన్నీ సంస్థలో ఉండే తమ శిష్యుల అధీనంలో ఉంటే ఉద్యమం సురక్షితంగా కొనసాగలుగుతుంది అని ఆయన అభిప్రాయపడతారు. భవిష్యత్తులో ఇస్కాన్కు అవసరమయ్యే సూచనలన్నింటినీ ఆయన వీలునామాలు పొందుపరుస్తారు. అంటే దాంట్లో ఈ చివరి ఏర్పాట్లు చేయడానికి, ప్రభుపాదతో గడపడానికి జీబీసీ సభ్యులందరూ బృందావనంలో సమావేశం కావాలి అని చెప్తారు. ప్రపంచం అంతటి నుంచి జీబీసీ సభ్యులందరూ తను చూడటానికి రావాలి అని ఆయన నిజంగానే కోరుకుంటున్నారా అనేది ఖచ్చితంగా తెలుసుకోవాలి అనుకుంటాడు తమాలకృష్ణ. ఎందుకంటే వాళ్ళందరూ రావాలి అంటే చాలా డబ్బు ఖర్చు అవుతుంది. కాకపోతే ఆయన ఏది కోరుకుంటే దాన్ని సమకూర్చటము, ఆయన అభిప్రాయానికి అనుకూలంగా మాట్లాడటము తన బాధ్యత అని గ్రహించాడనమాట. వాళ్ళందరూ మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు కనుక ఇక్కడికి రావాలని, మీతో గడపాలని తప్పకుండా కోరుకుంటారు అంటాడు. నేను వెళ్ళిపోయాక ఈ సంస్థను ఒకే తాటి మీద నడిపించడానికి మీరు ఎంత ఎక్కువగా సహకరిస్తారో అంత ఎక్కువగా నా పట్ల మీకు ప్రేమ ఉన్నట్లు అనుకుంటాను అని ప్రభుపాద సమాధానం ఇస్తారు. వెంటనే ఇంకా జేబీసీ సెక్రటరీలు అందరికీ మెసేజ్ పంపిస్తారు. ప్రభుపాద త్వరలో ఇహలోకాన్ని విడిచి వెళ్ళొచ్చు గనక బృందావనంలో అందరినీ కలుసుకోవాలని అంటున్నారు. వీరంత త్వరగా మీ బాధ్యతలను వదిలిపెట్టి ప్రభుపాద దగ్గరికి రావాలి. ఈ మెసేజ్ అందగానే అన్ని దేశాల నుంచి జీబీసీ కార్యదర్శులు అందరూ బృందావనానికి వచ్చేస్తారు. ఇస్కాన్ ఆస్తులకు భద్రత కల్పించే ప్రభుపాద వీలునామానే కాకుండా అన్ని బ్యాంకుల్లో ఉన్న డిపాజిట్లను ఇస్కాన్ పేరు మీదకి మార్చి జాగ్రత్త చేయాల్సి ఉంది. అంతేకాకుండా ఆయన అడగాల్సిన ఇంకా కొన్ని ప్రశ్నలు, సందేహాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరూ సమావేశమయ్యి ఒక నిర్ణయానికి వస్తారు. జీబీసీ వాళ్ళు అన్నమాట. తర్వాత అందరూ ప్రభుపాదని కలుసుకోవడానికి వెళ్తారు. వాళ్ళ సందేహాలు ఏంటి, ఏం అడగబోతున్నారు, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. హరే కృష్ణ.